ప్రతి ఒక్కరి ఇంట్లో రైస్ మిగిలిపోయినప్పుడు లేదా ఏదైనా రైస్ టక్కున చేసేయాలి అనుకుంటే ఈ రెసిపీని ట్రై చేస్తారు. ఆ రెసిపీ టమాటో రైస్ని నా స్టైల్ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. పాన్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. 1 నిమిషం తర్వాత దీంట్లోకి కొద్దిగంత కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చిటికెడు పసుపును కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆనియన్ని పూర్తిగా ఫ్రై చేసుకోవాలి. ఆ తర్వాతనే దీంట్లోకి చిన్నగా కట్ చేసుకున్న టమాటాలను కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనికి మూత పెట్టి టమాటాని బాగా ఉడికించుకోవాలి. 4-5 నిమిషాల తర్వాత కొద్దిగా టమాటా ఉడికిపోతుంది. ఒకసారి బాగా కలుపుకొని దీంట్లోకి తగినంత కారం, ఉప్పు కూడా వేసేసుకొని మరొకసారి బాగా మిక్స్ చేసి టమాటాని పూర్తిగా ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి వెళ్తున్నప్పుడు రైస్ని యాడ్ చేసుకొని ఈ మసాలా అంతా రైస్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేస్తాము అనుకున్నప్పుడు గరం మసాలా, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 సార్లు బాగా మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. మన టమాటో రైస్ రెడీ అయిపోయింది. ట్రై చేయండి.